దేశవ్యాప్తంగా శారదీయ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల వేడుకలకు ఇవాళ అంకురార్పణ జరగక అమ్మవారి ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీలోని కల్కాజీ శ్రీ ఆద్య కాత్యాయని శక్తిపీఠ మందిరాలకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పంజాబ్లోని దుర్గాదేవి ఆలయాన్ని భక్తులతో రద్దీగా మారాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని మహామాయ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. మహాహారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. హర్యానాలోని మన్సాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. యూపీలోని అలోపీదేవి మందిరానికి భక్తులు పోటెత్తారు. హరిద్వార్లోని దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసోం రాష్ట్ర రాజధాని గువహాటీలో కామాఖ్య ఆలయాన్ని తీరొక్క పూలతో అందంగా అలంకరించారు. ప్రజలు అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇటు బెంగళూరులోని దుర్గా అమ్మవారి ఆలయాలు రద్దీగా మారాయి. ముంబైలోని ఉమాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయంలో కాగడ్ హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.